ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో శని గ్రహం ఉన్నాడు. దానివల్ల మనకి పనులన్నీ లేటుగా అవ్వడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయని మనకు తెలుసు. అయితే ఇప్పుడు గురుగ్రహ సంచారం జరిగింది. ఎక్కడి నుంచి అండి? మిథున రాశి నుంచి డిస్ప్లేస్ అయ్యి మనకి కర్కాటక రాశికి 2 జూన్ 2026 సంవత్సరం నుంచి వచ్చింది. దానివల్ల మనకి సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహం అష్టమ స్థానంలోకి వచ్చాడు. నవంబర్ 1వ తేదీ వరకు కూడా అప్పులే అప్పులు. అసలు వద్దంటే ఇంతకుముందు అప్పులు అడిగితే ఇవ్వనోడు, ఇప్పుడు మనం అడగకుండానే వాళ్ళే వచ్చేసి ఇదిగో ఇల్లు కడుతున్నాయి డబ్బులు ఉంచు, ఇదిగో ఈ షాపు కడుతున్నారు కదా, వ్యాపారం చేస్తున్నారు కదా, డబ్బులు ఉంచండి అని చెప్పేసి మీ జేబుల్లో డబ్బులు పెట్టేసి వెళ్ళిపోతారు. అంత ఆదాయం మీకు వస్తుంది. ఆ తర్వాత నవంబర్ మళ్ళీ 1వ తేదీ నుంచి జనవరి నెల వరకు కూడా మనకి సింహరాశిలోకి ఈ యొక్క గురుగ్రహం వెళ్ళడం జరుగుతుంది. తద్వారా భాగ్యంలోకి వచ్చినటువంటి ఈ యొక్క అదృష్టం, మీ పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి ఆస్తులు పాస్తులు, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి రావాల్సినటువంటి డబ్బులు అన్నీ కూడా రావడం జరుగుతాయి. మీరు చేసేటటువంటి వృత్తిలో కూడా మీకు చాలా చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. వృత్తిలో కూడా లాభాలు వస్తాయి. అలాగే మీరు కనుక సరిగ్గా టైంకి తినకుండా, తర్వాత ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకుండా మీరు కనుక చూసినట్లయితే హృదయానికి సంబంధించిన హృద్రోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చెస్ట్ పెయిన్ ఇవన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. లేకపోతే కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు మీకు ఏర్పడడం అనేటటువంటివి జరుగుతాయి. చిన్ననాటి పాత మిత్రులు ఉంటారు కదా మీకు, వాళ్ళందరూ కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక ఫంక్షన్లో మీకు తారసపడ్డం అనేటటువంటిది జరుగుతుంది. గతంలో ఈ యొక్క ధనుసు రాశి వారు అందరూ కూడా అప్పులు చేసి కోట్ల వ్యాపారాలు పెట్టారు. అది వ్యాపారం సజావుగా సాగింది. అయితే మధ్యలో కొంత వడ్డీ రేట్లు కూడా మనకి రావడం లేదు అనే విధంగా కొంతమందికి జరిగింది. మరి కొంతమంది అంతా కూడా దీంతోపాటు ఇంకో రకమైనటువంటి దీనితో వ్యాపారాలు పెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క ధనుస్సు రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లవ్ మ్యారేజీలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా. అండ్ అంత ఫాస్ట్ అనమాట ఏ విషయమైనా సరే ధనుస్సు రాశి వారికి. మరి ఇటువంటి ధనుస్సు రాశి వారికి మర్మావయాల దగ్గర, జెనిటల్ ఆర్గాన్స్ దగ్గర కొంచెం సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళందరికీ కూడా యూరిన్లో రక్తం పడడము ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా హైజెనిక్గా వీళ్ళు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక కొత్తగా వచ్చినటువంటి పరస్త్రీలు కనుక కనబడినట్లయితే వాళ్ళతో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే చాలా భయంకరమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి సుఖ వ్యాధులు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి ఇళ్ళు కొంటారు, స్థలాలు కొంటారు. ఆల్రెడీ ఒకటి ఉంది, రెండవది కొంటారనమాట. ఆ రకంగా గ్రహస్థితి అనేటటువంటిది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. అదేవిధంగా మీరు రాజకీయ ప్రవేశం కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. వీళ్ళ సోదరుల యొక్క డెవలప్మెంట్, వ్యాపారాలలో చాలా అద్భుతంగా మీరందరూ కూడా రాణించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ రాశి వారు చాలా చక్కగా మీరు ముందుకు భవిష్యత్తులోకి వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు చాలా చక్కగా చదువుతారనమాట. ఆ తర్వాత జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత లవ్ అఫేర్స్లోకి పడిపోతారు విద్యార్థులు. కాస్త ఎక్కువగా చదవకుండా డిస్ట్రాక్షన్స్కి, ఫోన్కో లేకపోతే దేనికో దానికి అట్రాక్ట్ అయిపోయి గురైపోవడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల పరిహారాలు ఏం చేసుకోవాలా? పరిహారాలు చక్కగా మీరు ఈ యొక్క గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదవాలా. గురువుకి కిలోంపావు శనగల్ని ఈ యొక్క పసుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో చేసుకోవాలా. ఈ రకంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. మేడి చెట్టుకి నీళ్లు పోయాలా. మేడి చెట్టు మొదల్లో చక్కగా 64 యోగిని గణాలు, ఆ తర్వాత మనకి దత్తాత్రేయ స్వామివారు, అనగా అమ్మవారు వీళ్ళందరూ కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి బ్రహ్మాండంగా ఈ నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేసుకోండి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర
అంటూ ఆ మంత్ర జపం చేసుకోండి. ఇవన్నీ కూడా మనకి ఈ రాశి ఫలాలు అనేటటువంటిది కామన్ ప్లాట్ఫారంలో కొన్ని కోట్ల మందికి కలిపి చెప్పేటటువంటిది. అందువలన మనకి వ్యక్తిగత జాతకాలు వేరనమాట. ఎవరికి వాళ్ళకే. ఎవరికి ఎప్పుడు పెళ్ళవుద్ది, అలాగే ఎవరికి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు ఉద్యోగం పోతుంది, ఇలా సమస్యలు అనేటటువంటివి ఎప్పుడు వస్తాయి అనేటటువంటిది వ్యక్తిగత జాతకం చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా మనము ఈ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు మనకు దొరికేటటువంటి జరగబోయేటటువంటి దోషాలని. అందువల్ల వ్యక్తిగత జాతకాలు కావాల్సినటువంటి వాళ్ళు ఈ క్రింది నెంబర్కి మీరు సంప్రదించవచ్చు.